హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. నాకు డైలీ నా జీవన విధానం ఎలా ఉంటది అనేది ఈ చిన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా పొద్దున్నే 5 గంటలకైతే లేచాననమాట. నేను రోజు డైలీ 4, 5 మధ్యలో లెగుస్తాను. నాకు పని ఉన్నదాన్ని బట్టి ఒక అరగంట ముందు కూడా లెగుస్తాననమాట. ఈరోజైతే 5 గంటలకు లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ నాకు దండం పెట్టుకొని బయటికెళ్ళననమాట. అది నాకు అలవాటు ఫస్ట్ నుంచి. ఇంక దండం పెట్టుకొని అలా తలుపు తీసానో లేదో ఇంక రెడీగా ఉన్నాయన్నమాట ఇవి. అసలు ఎలా కనిపెడతాయో ఏంటో, పైన డాబా మీద గానీ, పక్కన రేకుల షెడ్‌లో గానీ పడుకొనుంటాయి. అట్లా తాళం సౌండ్ ఇనిపిచ్చిందంటే చాలండి, పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ దగ్గర నుంచుంటాయన్నమాట. ఇంకా రోజు పొద్దున్నే నిద్ర లేవటం ఆలస్యం, ఇవే స్వాగతం పలుకుతాయి నాకు. ఇంక పొద్దున్నే లేవంగానే వీటిని ఒక 5 నిమిషాలు అలా వాటితో కూర్చొని వాటిని అలా నిమిరితే గానీ సైలెంట్ అవ్వవనమాట. తర్వాత దుప్పట్లన్నీ మడత పెట్టేసుకొని ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసుకుంటాను. తర్వాతే ఇంట్లో పనులు చేసుకుంటాననమాట. బయటకొచ్చేసి ఇంటి చుట్టూతా ఊడుస్తున్నా. నేను ఏ పని చేస్తున్నా సరే నా ఎనకాలే తిరుగుతా ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా! మన వీడియోస్ రోజు చూసేవాళ్ళకి అర్థమవుద్దనమాట. ఇవి నా ఎనకమాల ఎంత ఫాలో అవుతాయి అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ నాకు బాడీ గార్డ్స్ లాగా అనమాట. అంత పక్కనే ఉంటాయి. నేను ఏ పని చేసుకుంటున్నా గూడా. లోపల ఇంటి చుట్టూతా ఊడవటం అయిపోయిన తర్వాత బయట గూడా వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతున్నా. అసల మంచుకి అంత చీకటిగా ఉందండి. బజార్ లైట్లు ఎలుగుతున్నా గూడా ఆ మంచు వల్ల చీకటిగా అనిపిస్తుందనమాట. నేను వాకిలి ఊడ్చుకుంటుంటే అటెళ్ళేవాళ్ళు, ఇటెళ్ళేవాళ్ళు పలకరిస్తా ఉన్నారనమాట. పల్లెటూరులో ఇది సహజం. మనకి టైంతో పని లేదనమాట. బయట కనిపించాము అంటే ఎవరో ఒకళ్ళు పలకరిస్తానే ఉంటారు. బయటంతా ఊడవటం అయిపోయిన తర్వాత కడిగేసుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాననమాట. ఇదంతా ఊడ్చేటప్పటికి నాకు చాలా టైం పట్టిద్దండి. నేను చాలా సార్లు చెప్పాను మన వీడియోస్‌లో. మాకు ఇంటి చుట్టూతా ఊడవటానికి, ఇల్లంతా శుభ్రం చేసుకోవటానికి దగ్గరగా 2 గంటల పైనే పట్టిద్దనమాట. ఇదంతా ఊడ్చుకొని, కడుక్కొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇయన్నీ ఊడ్చేలోపే తెల్లారిపోయిందనమాట. 6, 6:30 అట్లా అయిందనమాట నేను ముగ్గు పెట్టేటప్పటికి. చూడండి, ఇక్కడ మీకే అర్థమవుద్ది. నేను ఊడ్చేటప్పుడు ఎంత చీకటిగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత ఎలుతురుగా ఉందో. అంత టైం పట్టిందనమాట నేను మొత్తం శుభ్రం చేసుకోవటానికి. ఇల్లు ఊడవలేదు. బయటే ఇంటి చుట్టూతా అటు రేకుల షెడ్‌లో, ఇటు వాకిలి కడిగి ముగ్గు పెట్టేటప్పటికే ఆ టైం పట్టిందనమాట. ఈ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టిన తర్వాత ఒక్కో రోజు ఏదైనా నాకు బట్టలు అలా ఉన్నాయనుకోండి కుట్టాల్సినవి, వెంటనే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేయంగానే మిషన్ పెట్టేసుకుంటాను. బట్టలు లేవు అనుకున్నప్పుడు ఇంట్లో మిగతా పనులు చేసుకుంటాననమాట. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్ ఏసేసాను. రోజు పొద్దున్నే ఫస్ట్ లేవంగానే బట్టలేసేస్తానండి. ఏ పనులు ఎలా ఉన్నా సరే ఫస్ట్ బట్టలైతే వాషింగ్ మిషన్ ఏసేస్తా. ఎందుకంటే పొద్దున్నే బట్టలు మిషన్ ఏసామనుకోండి, దాని పని అది చేస్తా ఉంటది. మన పనులు మనకు అవుతా ఉంటాయి. తొందరగా అయిపోయిద్దనమాట మనకు పని. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టిన తర్వాత బట్టలు కూడా మిషన్ ఏసేసాను. బట్టలొచ్చేసి నేను రోజు ఏయను. రోజు మార్చి రోజు అట్లా బట్టలు ఉన్నదాన్ని బట్టి వాషింగ్ మిషన్ ఏసుకుంటాననమాట. కొంచెం వర్షం పడినా, కొంచెం ఎండ లేదు అనుకున్నప్పుడు కూడా ఏయను. ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చినా కూడా మళ్ళీ అవి వాడాలంటే పొసగదనమాట. అందుకని చెప్పి ఎండొచ్చిన దాన్ని బట్టి బట్టలేస్తా ఉంటాను. బయటంతా శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా ఊడ్చుకుంటున్నాను. మాకెప్పుడైనా సరే ఎన్ని పనులున్నా, ఎంత హడావిడున్నా, ఇంటి చుట్టూతా బయట ఇల్లు మొత్తం ఊడవటం అయిపోయేదాకా వంట పని దగ్గరికైతే ఎళ్ళననమాట. నాకు అదే అలవాటు. అత్తయ్యకి కూడా అదే అలవాటు. అత్తయ్య అయితే అసలు నేనన్నా కొంచెం బయటంతా ఊడవటం అయిపోయిన దాకన్నా ఆగుతాను. అత్తయ్య అయితే అలా గాదు. అసలు ఫస్ట్ ఇల్లు ఊడవమని హడావిడి పడతా ఉంటారు. పాచివాకిలి అంతసేపు ఉండకూడదు తెల్లారిందాకా అని. నాకు కూడా అంతే అలవాటయిపోయింది. పొద్దున్నే ఊడ్చుకోవటం. 7 లోపే మొత్తం అన్నీ శుభ్రం చేసుకోవటం అయితే కంప్లీట్ చేసుకుంటాను, ఎంత హడావిడున్నా సరే. ఈ ఇల్లు ఊడ్చి ఇయన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టిద్దన్నాను గదా! నిజంగా అద్దెళ్ళల్లో ఉన్నన్ని రోజులు ఏం అనిపించలేదు గానీ, సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత, కట్టుకోకముందు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామా అనుకునేదాన్ని. ఇల్లు కట్టుకున్న తర్వాత, అమ్మా! ఇంత ఇల్లు ఎందుకు కట్టుకున్నాము? చక్కగా ఒక రూము, ఒక పంచ అట్లా ఉంటే సరిపోయేది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. మనకి ఒంట్లో ఓపిక తగ్గిపోయే కొద్దీ కొన్ని అలా అనిపిస్తా ఉంటాయనమాట. మళ్ళీ ఎవరైనా చుట్టాలు గాని అట్లా వచ్చారనుకోండి, అబ్బా! మనకి కొంచెం పెద్దిల్లు ఉంటే బావుండేది. నలుగురొస్తే పడుకోవడానికి ఉంటల్లేదు కదా అని మళ్ళీ అప్పుడు అలా అనిపిచ్చిద్ది. ఇప్పుడు చేసేటప్పుడేమో ఇలా అనిపిచ్చిద్దనమాట. చిన్న ఇల్లయితే తొందరగా ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు అని పని చేసుకునేటప్పుడు అనిపిచ్చిద్దనమాట. ఫంక్షన్‌లప్పుడు ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడేమో అలా అనిపిస్తా ఉంటది. అందుకేనండి అంటారు మనసుకి నిలకడ ఉండదు అని. ఇందుకేనేమో ఒక్కోసారి అనుకుంటా. నేను ఒక్కోసారి అలా ఆలోచిస్తాను, ఒక్కోసారి ఇలా ఆలోచిస్తాను ఏంటా అని నవ్వుకుంటాననమాట. అయితే ఇంకా మనం బట్టల బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం గదా! అవి గూడా ఇక్కడ ఈ రూమ్‌లోనే పెట్టాననమాట. అసలు మీరు నమ్మరు, నేను తీసి సర్దటం, ఎవరో ఒకళ్ళు రావటం, వాళ్ళకి చూయించడం, మళ్ళీ సర్దుకోవటం. ఇదే సరిపోతుందనమాట నాకైతే ఈ 10 రోజుల నుంచి. అసలు ఎన్ని సార్లు సర్దుతున్నానో, ఎన్ని సార్లు పెడుతున్నానో మాటల్లో చెప్పలేను. మనకు గూడా
ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే ఇంకా కొంచెం కష్టపడాలి. కొంచెం కాదు చాలా కష్టపడాలి. అప్పుడే మనకు సక్సెస్ వచ్చిద్ది. ఇంక ఎంత ఎన్ని సార్లు తీసి సద్దినా, ఎంత పని ఎక్కువైనా, ఎంత ఎక్కువ మంది తీసుకుంటే అంత హ్యాపీగా అనిపిచ్చిద్ది కదా! కష్టంలో గూడా హ్యాపీగా అనిపిచ్చిద్దనమాట. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కిద్ది. మనం ఏం చేసినా, ఎంత కష్టపడినా ఒక రూపాయి వచ్చిద్ది. అది పిల్లలకి ఉపయోగపడిద్ది అనే గదా! నేనని గాదు. ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు ఒంట్లో బావున్నా, బాగోకపోయినా వాళ్ళు ఉన్నన్నాళ్ళు కష్టపడేది పిల్లల భవిష్యత్తు కోసమే. పిల్లల కోసం ఏదైనా జేస్తాము. ఇంక మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే గదా! ఇంకా నాకు గూడా హ్యాపీగానే ఉందిలెండి. కొంచెం పని ఎక్కువైనా గూడా హ్యాపీగానే ఉందనమాట. ఒక రూపాయి వచ్చిద్ది అంటే ఎవరికైనా ఆసే గదా! పని ఎక్కువైనా, తక్కువైనా. నా మార్నింగ్ రొటీన్ చూయించుతాను అని జెప్పి ఊడవటం, తుడవటమే చూయించుతున్నాను అని అనుకోకండి. మీకు బోర్ కొట్టొచ్చు. అయినా సరే నా కోసం, నన్ను సపోర్ట్ చేయడం కోసమైనా వీడియో పూర్తిగా చూడండి. మీకు అంతగా నచ్చలేదనుకోండి, వీడియో ఆన్ చేసి పక్కన పెట్టేసి మీరేదన్నా పనులు చేసుకోండనమాట. లేదా నా వాయిస్ అదంటే నేను చెప్పే మాటలు మంచిగా అనిపిస్తే గనక వీడియో అలా పక్కన పెట్టేసి వింటూ పని జేసుకోండి. కేవలం నా కోసమే నన్ను సపోర్ట్ చేయడం కోసమే వీడియో చూడండి. ఓకేనా? మీకు బోర్ కొడుతుందేమో అయినా గూడా నా కోసం ఖచ్చితంగా చూడండి వీడియో లాస్ట్ వరకి. ఓకేనా అండి? ఇంక మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంక మా వారు అప్పటికే హడావిడనమాట. నువ్వు ఇంకెప్పుడు ఏ రోజుకి ఆ రోజు నేను ఊడుస్తూ, తుడుస్తూ ఈ ముగ్గులు పెట్టుకోవడం వీటి దగ్గర ఉన్నప్పుడే మా వారు హడావిడి చేస్తా ఉంటారు. నాకు టైం అవుతుంది. ఇంకెప్పుడు నువ్వు టిఫిన్ చేసేది అని. ఇంక ఏ రోజుకి ఆ రోజు హడావిడిగా ఉంటదనమాట. నాకని కాదులెండి ఎవరికైనా సరే. పిల్లలు స్కూల్‌కెళ్ళే వాళ్ళున్నా, హస్బెండ్స్ జాబ్‌కెళ్ళే వాళ్ళున్నా, లేకపోతే పిల్లలు జాబ్ చేసేవాళ్ళున్నా అలాంటి ప టైంలో పొద్దున్నే టిఫిన్ టైంలో ఎవరికైనా హడావిడిగానే ఉంటది. ఇంక మాకు కూడా అంతేననమాట. మా వారెళ్ళిందాకా హడావిడే. ఇంక ఈరోజు టిఫినొచ్చేసి ఉప్మా చేశాననమాట. మా వారొచ్చి అంటున్నారు, "ఏంటి టమాటా బాత్ లాగుంది చూడటానికి. టమాటా బాత్ చేసావా ఏంటి?" అని అంటున్నారనమాట. అంత కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఒక్కొక్కసారి మనం ఎంత వంట బాగా చేసినా సరే, ఒక్కోసారి మనం అనుకోకుండా చేసింది చాలా టేస్ట్‌గా అనిపిచ్చిద్ది. ఒక్కొక్కసారి మనం ఎంత శ్రద్ధ పెట్టి చేసినా కూడా ఒక్కోసారి కుదరదు. ఈరోజు ఎందుకని చాలా కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇంకా అది తింటంటే కూడా అంతే అనిపిచ్చింది. చాలా టేస్ట్‌గా వచ్చిందనమాట. ఇంకో విషయం చెప్పనా? నిజం చెప్పాలంటే నాకు ఉప్మా చేయటం అస్సలు రాదు. చేస్తా కానీ టేస్ట్ రాదనమాట. మిగతా అన్ని పిండి వంటలు గానీ, కర్రీస్ గానీ అన్నీ బా చేస్తాను. ఈ ఉప్మా దగ్గరకొచ్చేటప్పటికి అస్సలు కుదరదు. ఎందుకో తెలీదు. మా అత్తయ్య చేసినంత టేస్ట్‌గా అయితే నాకు రాదనమాట. ఇంక ఈరోజు ఎందుకనో చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైమ్ అనమాట ఇంత బాగా కుదరటం. చూడటానికే కలర్‌ఫుల్‌గా ఉంది. తింటంటే కూడా అంతే టేస్ట్‌గా అనిపిచ్చింది. మా వారు కూడా అన్నారు, "ఇవాళ చాలా బాగా కుదిరింది. బావుంది" అని. ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఏదన్నా మనం వంట చేసినా, ఏదన్నా కర్రీ చేసినా, ఏదైనా సరే మనం ఏదైనా చేసామనుకోండి, వాళ్ళు బావుంది అని ఒక్క మాట అన్నారంటే చాలు, నిజంగా ఇంక అసలు మనకి చెప్పలేనంత హ్యాపీగా అనిపిచ్చిద్ది. అప్పటిదాకా మనం పడ్డ కష్టమంతా మర్చిపోతాం. నిజమే గదా! అవునా కాదా చెప్పండి? ఏం చేసినా, ఎంత కష్టపడ్డా పిల్లల కోసం, భర్త కోసమే గదా! ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటది. కొంచెం ఏదైనా ఎక్స్‌ట్రా పని తగిలినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటదనమాట. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.